Health. Reboot your body. Omega-3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. పొద్దున 5:30కి హాస్పిటల్కి వస్తే ఆయన ఇంటికి వెళ్ళేసరికి 11:30. రోజుకి మినిమం 120 మంది పేషెంట్స్ ని ఓపీలో చూస్తూ 10 to 20 యావరేజ్ గా మాట్లాడుతున్నాను. సర్జరీస్ చేయడం ఆయన ప్రత్యేకత. నన్ అదర్ దాన్ డాక్టర్ మోహన్ వంశీ గారు ఉన్నారు మనతో ఇవాళ సూపర్ డాక్టర్ సిరీస్ తో. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా మీ ప్రాక్టీస్ లో దిస్ ఫిలాసఫీ ఇస్ మై డ్రైవింగ్ ఫోర్స్ అని మీరు నమ్మే ఫిలాసఫీ ఏంటి సార్? ఏమీ ట్రీట్మెంట్ చేయలేనప్పుడు కూడా చాలా సార్లు పేషెంట్ కొంచెం ఓపిక్గా వాళ్ళతో సానుభూతితో మాట్లాడితే వాళ్ళు చాలా కాలం బతికేస్తారు. ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్ క్యాన్సర్? క్యాన్సర్ అనేది మన శరీరంలో ఉన్న కోట్లాది కణజాలంలో అప్రతీతంగా పెరిగిపోవటాన్ని క్యాన్సర్ అంటారు. మేల్ కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా సార్? వచ్చండి, మెన్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. అంటే పెద్దవాళ్లకు ఉన్నంత ట్రీట్మెంట్ కష్టాలు చిన్న పిల్లలకు ఉండవా సార్ క్యాన్సర్ కి సంబంధించి? రోగనిరోధక శక్తి చాలా బాగుంటుంది. పిల్లల్లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే నిద్రకి క్యాన్సర్ కి కూడా సంబంధం ఉందంటారు. అయితే నిద్రపోతే క్యాన్సరే రాదు. మంచి నిద్ర అంటే ఎలా ఉంటుంది సార్? నాకు తెలియదు. మోహన్ వంశీ గారి డైట్ సీక్రెట్ ఏంటి? నాకున్న ఒకే హాబీ, బికమ్ ఏ గ్రేట్ షెఫ్. ఓ మై గాడ్, దట్స్ వండర్ఫుల్, దట్స్ వండర్ఫుల్. ఈవెన్ సర్వికల్ క్యాన్సర్ కూడా ఆడవాళ్ళలో ఎక్కువగా వింటున్నాం సార్. అవునండి, సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుందండి ఇప్పుడు. బికాస్ ఆఫ్ ది పౌడర్ వేసుకుంటే క్యాన్సర్ రావడం ఏంటి సార్? అంటే ఇంటిమేట్ గా ఆ ఇన్నర్స్ లోపల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక పేద వ్యక్తికి క్యాన్సర్ వస్తే వెయిట్ చేయాల్సిందేనా సార్? మనం అనుకునే కోరిక అదొకటే. చాలా ఎక్స్పెన్సివ్ అండి, ట్రీట్మెంట్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. క్యాన్సర్ ట్రీట్మెంట్ కి ఇన్సూరెన్స్ ఇస్తారు. అన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కూడా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. సైన్ చేశారా మీరు ఇన్సూరెన్స్ పాలసీ కట్టినప్పుడు? చిన్నపిల్లలు మీకు ఇన్సూరెన్స్ ఇస్తారు ఇప్పుడు. అందులో చిన్న లెటర్స్, స్మాల్ లెటర్స్ లో చాలా ఉంటాయి. అవన్నీ చదవకుండా మనం చివరిలో సంతకం పెట్టేస్తాం. అందులో చాలా ఉంటాయి, తెలియక సైన్ చేసి తీసుకుంటూ ఉంటారు. సరే, ఎస్పెషల్లీ విమెన్ లో ఇన్నర్ వేర్ ఉండడం వల్ల గానీ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. లేదు మేడం, దానికి దీనికి సంబంధం లేదు. నాట్ ఎట్ ఆల్. మీ డ్రీమ్ ఏంటి సార్? ఐ అచీవ్డ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్. పీడియాట్రిక్ హాస్పిటల్ కట్టాలని ఒక కోరిక. ఎనీ కిడ్ వాకింగ్ ఇన్ టు దిస్ హాస్పిటల్ షుడ్ గెట్ ఫ్రీ ట్రీట్మెంట్. ఇది ఒకటే కోరిక. పొద్దున 5:30కి హాస్పిటల్కి వస్తే ఆయన ఇంటికి వెళ్ళేసరికి 11:30. సుమారు ఒక 4-5 గంటలు పడుకుంటే చాలా గొప్ప. రోజుకి మినిమం 120 మంది పేషెంట్స్ని ఓపీలో చూస్తూ 10 to 20 యావరేజ్గా మాట్లాడుతున్నాను. సర్జరీస్ చేయడం ఆయన ప్రత్యేకత. ఇంత ఇదిగా నేను చెప్తున్నానంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికే. వన్ ఆఫ్ ది లీడింగ్ క్యాన్సర్ స్పెషలిస్ట్, క్యాన్సర్ సర్జన్స్ ఇన్ హైదరాబాద్, అండ్ ఐ హావ్ టు టెల్ ఇట్ ఇన్ ద నేషన్ వైడ్ అని చెప్పొచ్చు. అండ్ హీస్ నన్ అదర్ దాన్ డాక్టర్ మోహన్ వంశీ గారు ఉన్నారు మనతో ఇవాళ సూపర్ డాక్టర్ సిరీస్తో. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సార్, యాక్చువల్లీ క్యాన్సర్కి సంబంధించి పేషెంట్స్కి ట్రీట్మెంట్ అందించడంలో గత 30 సంవత్సరాలుగా మీరు పెట్టినటువంటి ఎఫర్ట్స్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే సార్, ఇదే నా లైఫ్ మిషన్ అని మీకు ఆ డిఫైనింగ్ మూమెంట్ ఎప్పుడు అనిపించింది సార్? సో క్యాన్సర్ అంటే ఆ రోజుల్లో వే బ్యాక్ ఇన్ 1990s నోబడీ వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ అప్ దిస్ సబ్జెక్ట్. క్యాన్సర్ అనగానే చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ని ఆపరేట్ చేస్తే మై ఓన్ బాస్ ఇన్ జిప్మర్ పాండిచేరి సెడ్, అరే వై డూ వాంట్ టు చూస్ క్యాన్సర్ సర్జరీ? యూ ఆపరేట్ ఆన్ క్యాన్సర్ పేషెంట్స్, దే డై ఆఫ్ మెటాస్టసిస్. యూ ఆపరేట్ ఆన్ క్యాన్సర్ పేషెంట్స్, దే కమ్ బ్యాక్ విత్ డిసీజ్ రికరెన్స్ అని నన్ను భయపెట్టారు. యూ విల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ యువర్ లైఫ్. ఆయన డాక్టర్ మెహతా అని యూజ్ అ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ ఇన్ పాండిచేరి జిప్మర్, వేర్ ఐ స్టడీడ్. నేను ఎంబీబీఎస్ ఎంఎస్ కూడా అక్కడే చేశాను పాండిచేరిలో. ఆయన అన్నారు అన్నమాట. సో క్యాన్సర్ సర్జరీ ఈస్ ఫర్ ఓల్డర్ పీపుల్ లైక్ మీ, నాట్ ఫర్ యంగర్ పీపుల్ లైక్ యూ. నువ్వు చాలా ఫ్రస్ట్రేషన్కి గురవుతావు వీళ్ళందరినీ చూసి, క్యాన్సర్ తిరిగి రావటం, క్యాన్సర్ పేషెంట్స్ చనిపోవటం చూసి అని ఆ రోజుల్లో అన్నారు నాతో. అయినప్పటికీ ఐ వాజ్ వెరీ కీన్ క్యాన్సర్ సర్జరీ చేయాలని ఆ రోజుల్లోనే అనుకున్నాను అనమాట, వే బ్యాక్ ఇన్ 1990s. ఎందుకు సార్ ఆయన మిమ్మల్ని డిమోటివేట్ చేసిన? వై ఓన్లీ క్యాన్సర్? ఆ రోజుల్లో క్యాన్సర్ ప్రోగ్నోసిస్ అలానే ఉండేది. క్యాన్సర్కి ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉండేవి కావు. సో ఆ రోజుల్లో అక్కడ పాండిచేరిలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా చాలా ఎక్కువ ఉండేది. క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువగా జిప్మార్ పాండిచేరికి వచ్చేవాళ్ళు అనమాట. సో ఇట్ వాస్ ఛాలెంజింగ్. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. మేజర్ సర్జరీస్, 6 to 8 hour సర్జరీస్, ఒక ఆర్గన్ని తీసేయటం, ఆ తర్వాత వాళ్ళని జాగ్రత్తగా రేడియేషన్, కీమోథెరపీ ఇవ్వడం చాలా ఛాలెంజింగ్గా ఉండేది. సో దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు మీ. సో అందుకే ఎంఎస్ అయిపోగానే ఇమీడియట్గా నేను ఆర్డీఆర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎంట్రన్స్ రాసి అక్కడ సీట్ తెచ్చుకోవడం,
MCH సర్జికల్ ఆంకాలజీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద కంట్రీ, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అడియార్లో నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది. సార్ క్యాన్సర్ ట్రీట్మెంట్, క్యాన్సర్ ప్రోగ్నోసిస్ మీరు చెప్పినట్లు చాలా ఛాలెంజింగ్గా ఉన్నప్పటికీ ఈక్వల్గా టైరింగ్గా కూడా అనిపించిందా సార్ ఎప్పుడన్నా? వెరీ టైరింగ్ మేడం. చాలాసార్లు చాలా ఫ్రస్ట్రేటింగ్గా కూడా ఉంటుంది. ఎంతో కష్టపడి ఆపరేషన్ చేస్తాము, దానికి కీమోథెరపీ ఇస్తాము, రేడియోథెరపీ ఇస్తాము, ఫస్ట్ ఫాలోఅప్లోనే జబ్బు తిరిగి రావడం జరుగుతుంది. మా సీనియర్ సర్జన్ ఒక ఆయన చెప్పారు, ది అన్ప్రెడిక్టబుల్ బయలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద క్యాన్సర్ మేక్స్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రెడిక్టబుల్. అంటే మనం ఎంతో కష్టపడి ఆ క్యాన్సర్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే మనం అసలు ప్రెడిక్ట్ చేయలేము. ఎంతో కష్టపడి దానికి మనం వైద్యం చేసినప్పటికీ కూడా తిరిగి వస్తుంటాయి. అప్పుడు చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది, డిప్రెసింగ్గా కూడా ఉంటుంది. ఏంటి సార్ యూజువల్గా ఒక పేషెంట్ బాధతో డాక్టర్ దగ్గరికి వస్తారు, కానీ డాక్టర్కి కూడా డిప్రెషన్ ఉంటుంది, డాక్టర్ కూడా ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అవుతారు, డాక్టర్ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు అని చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. క్వైట్ స్ట్రెస్ఫుల్ టు డాక్టర్స్ అండ్ క్యాన్సర్ సర్జన్స్. అబ్సల్యూట్లీ సార్, ఐ అగ్రీ. చాలాసార్లు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళకన్నా మాకు ఎక్కువ బాధ ఉంటుంది. అంటే వాళ్ళకు ఉండదని కాదు, మాకు కూడా డిప్రెసింగ్గా ఉంటుంది. రిపోర్ట్ వచ్చినప్పుడు వాళ్ళు పోస్ట్ ఫాలోఅప్ వస్తారు, మార్నింగ్ వాళ్ళని ఎగ్జామిన్ చేసి స్కాన్ రాయడం జరుగుతుంది. ఆ స్కాన్ రిపోర్ట్ తీసుకొచ్చినప్పుడు మేము కూడా మనసులో అమ్మో దేవుడా వీడికి వీడికి రికరెన్స్ రాకూడదు అనుకొని ఓపెన్ చేస్తుంటారు రిపోర్ట్. మేము కూడా మాకు కూడా చాలా టెన్షన్తో ఉంటుంది. ఎట్లా సార్, హౌ డూ యూ డీల్ విత్ ఆల్ దిస్ స్ట్రెస్ సార్? బీయింగ్ అ డాక్టర్, ఇంకొకళ్ళకి ఆన్సర్ చెప్పాలి, ఈక్వల్గా మీకు స్ట్రెస్ ఉంటుంది, మీలో కూడా హ్యూమన్ యాంగిల్ ఉంటుంది. డెఫినెట్గా అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ ఒక వందల సంఖ్యలో పేషెంట్స్ ని రోజు చూస్తూ ఉంటారు. ఏంటి సార్ మీకు మోటివేషన్ ఫ్యాక్టర్ ఏంటి? హౌ డూ యూ డీస్ట్రెస్ యువర్ సెల్ఫ్? మనకి ఐ ఎంజాయ్ దిస్ ప్రొఫెషన్. సో మనకు ఒక బాధ అంటూ ఏముండదు. ఇప్పుడు ఇఫ్ యూ డోంట్ లైక్ సమ్ ప్రొఫెషన్ అండ్ యూ హ్యావ్ టు వర్క్, మనం పని చేయాలంటే మనకి స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఇది నాకు పని చేయడమే హాబీ. నాకు ఇది స్ట్రెస్ఫుల్గా ఉండదు. ఇది రోజు మార్నింగ్ ఓపీకి వెళ్ళి 100 పేషెంట్స్ చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మెడిటేషన్ ఫర్ మీ. దిస్ ఇస్ వాట్ ది యంగర్ జనరేషన్ హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ యూ సార్. 8 o'clock ఓపీకి వెళ్తే 1 o'clock అయ్యే వరకు టైం తెలియదు. కడుపులో కొంచెం ఆకలి స్టార్ట్ అయితే 1 o'clock అప్పుడు 1 అయిందా అని టైం చూస్తాను. అద్భుతం సార్, అందుకనే మీరు దేవుడు. టైం తెలియదు మాకు. రైట్ సార్, చక్కగా చూస్తూనే ఉంటాను హ్యాపీగా. సార్ పాండిచ్చేరి నుంచి మీరు చేసినటువంటి ఇంటర్నేషనల్ స్టడీస్, అక్కడ ప్రాక్టీస్ చేయడం, ఆ యూనివర్సిటీస్కి వెళ్ళడం, ఫ్రాన్స్ కూడా వెళ్ళి చదువుకున్నారు. సో నేషనల్ వైడ్ అండ్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనిచేశారు మీరు, ఇంటర్నేషనల్ హాస్పిటల్స్లో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ నుంచి కమింగ్ బ్యాక్ టు ఒమేగా, ఈ మొత్తం మీ యొక్క సైకిల్ చూసుకుంటే సార్, మీ కెరియర్ సైకిల్ చూసుకుంటే, వన్ బిలీఫ్ మీ ప్రాక్టీస్లో, దిస్ ఫిలాసఫీ ఇస్ మై డ్రైవింగ్ ఫోర్స్ అని మీరు నమ్మే ఫిలాసఫీ ఏంటి సార్? సో ఏమీ ట్రీట్మెంట్ చేయలేనప్పుడు కూడా చాలాసార్లు పేషెంట్ కొంచెం ఓపిక్గా వాళ్ళతో సానుభూతితో మాట్లాడితే, డెఫినెట్గా వాళ్ళ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేస్తే వాళ్ళు చాలా కాలం బతికేస్తారండి. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయినా చాలు, వాళ్ళకి ధైర్యం చెప్పి, నమ్మకం చెప్పి, వాళ్ళకి మనం ఆ డిసీజ్ని ఫేస్ చేసేటట్టు చేయగలిగితే వాళ్ళు చాలా కాలం బతికేస్తారు. చాలాసార్లు లేట్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్లో ట్రీట్మెంట్ ఏముండదు. చాలామంది చెప్తారు, నువ్వు కొన్ని వారాలు బతావు, కొన్ని నెలలు బతావు, ఇంటికి వెళ్ళిపోమని. మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో ఆశతో వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో ధైర్యం చెప్పాలి మనం. ఈ క్యాన్సర్ నేను ఒకటి గట్టిగా నమ్ముతానండి, పేషెంట్ కనుక డాక్టర్ మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోకపోయినా గెలిచేస్తాడు ఆయన. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ దట్ కాన్ఫిడెన్స్, దట్ ఫెయిత్. అది ఉండాలి పేషెంట్కి. ఫెయిత్ కనుక ఉంటే ఖచ్చితంగా గెలుస్తారండి. రేపు పొద్దున చనిపోయేవాడికి కూడా మీ అబ్బాయి అమెరికా నుంచి ఒక వైద్యం మెడిసిన్ తెప్పించారని చెప్పి తులసి తీర్థం నోట్లో పోయండి, ఆయన చాలా కాలం బతుకుతాడు. ఈ నమ్మకమే మోస్ట్ ఇంపార్టెంట్. ఆ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ధైర్యంగా ఉంటే దేన్నైనా జయించవచ్చు. మానసికంగా మనం ధైర్యంగా ఉంటే ఏ ప్రమాదాన్నైనా నివారించవచ్చు. సో అన్ని జబ్బులకి మూల కారణం ఈ మానసిక అశాంతత, మానసికంగా ప్రశాంతితో లేకపోవటం, ఇదే మూల కారణం అండి. అందుకనే సార్ మీరు సర్జరీ చేసిన పేషెంట్స్ని మీ హాస్పిటల్స్లో పొద్దున వెళ్ళి విజిట్ చేస్తారు, సాయంత్రం వెళ్ళి పలకరిస్తారు, ఖచ్చితంగా డాక్టర్ గారు వచ్చి మాతో మాట్లాడతారు, అదే మాకు ధైర్యం అని చెప్తూ ఉంటారు అందరూ. చాలా మంది చెప్తారు ఈ మాట. ఖచ్చితంగా చూడాలి వాళ్ళని. పేషెంట్కి ప్రతి ఫాలోఅప్లో కూడా చూస్తాను. 20 ఏళ్ల తర్వాత వాళ్ళు వచ్చినా ఖచ్చితంగా నేనే చూస్తాను. అద్భుతం సార్, అందుకనే మీరు పేషెంట్స్ పాలిట దేవుడు. అంతే, వాళ్ళందరూ నాకు బాగా గుర్తుంటారు, వాళ్ళ పేర్లు కూడా గుర్తుంటాయి, వాళ్ళు ఏ ఊరి నుంచి వచ్చారో గుర్తుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా గుర్తుంటారు. అడుగుతాను, మీ హస్బెండ్ రాలేదేంటి, వాళ్ళు మీ సన్ రాలేదేంటి అని. మా బాబోయ్, అసలు హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ మీకు. సార్ ఇన్ని లక్షల మంది పేషెంట్ స్టోరీస్లో వన్ పేషెంట్ స్టోరీ విచ్ ఇస్ స్టిల్ రింగింగ్ ఇన్ యువర్ మైండ్, అండ్ అసలు ఆ పేషెంట్ కోసం మీరు చాలా కష్టపడ్డారు, ఎఫర్ట్స్ పెట్టారు, అండ్ యూ మేడ్ ఇట్ అని చెప్తే ఏ ఎక్స్పీరియన్స్ మీ కెరియర్లో షేర్ చేసుకుంటారు? చాలా మంది పేషెంట్స్ ఉంటారండి అలా.
ఎవ్రీ డే ఈజ్ ఎ ఛాలెంజ్. చాలా మంది పేషెంట్స్ ఉంటారు. ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ వన్ సింగిల్ విచ్ ఇస్ క్లోజ్ టు యువర్ హార్ట్ ఇవాల్టికి కూడా పేషెంట్కి మనసు పెట్టి చేస్తాం. అలా ఉంటే అదర్వైజ్ చాలా మనసు పెట్టి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలి, ఆ పేషెంట్కి ఎంతో డెఫినెట్గా ఈ పేషెంట్ హస్ టు విన్ ఓవర్ ద క్యాన్సర్ అని మనం ఎంతో కష్టపడినా కూడా ఆ పేషెంట్ తనకున్న మానసిక అశాంతి వలన వీ లాస్ట్ హిమ్. అలాంటి గుర్తుంటాయి. ఫీల్ అయ్యారా సార్ అలాంటివి? చాలాసార్లు ఫీల్ ఒక ఇన్స్టెన్స్ చెప్పండి సార్. అంటే వీ కాంట్ నేమ్ హిమ్, బట్ ఒక యంగ్ మ్యాన్ కండి, ఈ హ్యాడ్ ఎ మ్యాన్ ఈజ్ ఎ మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్. ఎంతో ప్రేమతో ఎంతో ఓపిక్గా అతనితో కూర్చొని అతనికి మనం ఎంతో కష్టపడి నేను మా టీం అంతా కలిసి ట్రీట్మెంట్ ఇచ్చాం. చాలా వరకు గెలిచారు. కొన్నాళ్ళ తర్వాత కొంచెం రికరెంట్ స్టార్ట్ అయింది. అప్పుడు హీ బికేమ్ వెరీ టెన్స్. హీ బికేమ్ హీ హ్యాడ్ లాట్ ఆఫ్ మెంటల్ డిస్టర్బెన్స్. దాంతో అతను చాలా డిస్టర్బెన్స్కి లోనై దెన్ ఈ వెంట్ ఆఫ్ సమ్వేర్, ఈ వెంట్ టు అనదర్ సెంటర్ ఇన్ యుఎస్ అండ్ ఆల్ దాట్. సో దాట్ వాస్ క్వైట్ డిప్రెసింగ్ అండి. సో మీరు కూడా చాలా ఫీల్ అయ్యారా సార్? డెఫినెట్గా తిరిగి వచ్చినప్పుడు ఫీల్ అయ్యాము. అతని పాపం మానసిక ప్రశాంతత లేకపోవడం వలన వి లాస్ట్ హిమ్. అయ్యో సార్, ఏంటి సార్ మేల్కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా సార్? రావచ్చండి, మెన్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ఎట్లా సార్? అసలు ఎప్పుడు వినలేదు మెన్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ ఇష్యూ మన మెన్లోను స్త్రీల్లో కూడా ఉంటుంది. స్త్రీలలో వాళ్ళ స్త్రీల హార్మోన్స్ వల్ల బాగా డెవలప్ అవుతుంది, పురుషుల్లో అది డెవలప్ అవ్వదు. సో పురుషుల్లో కూడా రావచ్చు బ్రెస్ట్ క్యాన్సర్. చాలాసార్లు నెగ్లెక్ట్ చేయబడుతుంది. పురుషుల్లో నాకెందుకు వస్తుందని అశ్రద్ధ చేస్తుంటారు, అందువల్ల అశ్రద్ధ చేయబడుతుంది. పురుషుల్లో ఫ్యాట్ టిష్యూ కూడా ఉండదు, అందువల్ల డైరెక్ట్గా మజిల్లోకి వెళ్ళిపోతుంది, తొందరగా లేట్ స్టేజ్కి పాకిపోతుంది. అయ్యో. సో అందుకే పురుషులు చాలా కేర్ఫుల్గా ఉండాలి. పురుషుల్లో కూడా రావచ్చు, స్త్రీలలో ఎక్కువ వస్తుంది, బట్ పురుషుల్లో కూడా రావచ్చు. పురుషుల్లో కూడా నిప్పుల కింద కానీ ఏరియాల కింద కానీ గడ్డ కనుక ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి చూపించుకోవాలి. సార్ నాకు ఇది ఒక బిగ్గెస్ట్ టేక్ అవే ఇవాళ మన ఇంటర్వ్యూకి. పురుషుల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. అమ్మ బాబోయ్, వస్తుంది, చాలా కామన్ గా చూస్తుంటాం. నెలకి 1-2 కేసులు ఖచ్చితంగా చూస్తుంటాను ఇప్పటికీ. బాబాబోయ్. సార్ అసలు క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం సార్. క్యాన్సర్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్? అసలు ఒక పేషెంట్ చాలా హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతాడు, ఫ్యామిలీ హిస్టరీలో అసలు ఆ జెనెటికల్ గా క్యాన్సర్ వచ్చే సూచనలే కనిపించవు, బట్ స్టిల్ అతనికి క్యాన్సర్ రావచ్చా? ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్ క్యాన్సర్? క్యాన్సర్ అనేది మన శరీరంలో ఉన్న కోట్లాది కణజాలంలో ఏదో ఒక కణం అప్రతీతంగా పెరిగిపోవటాన్ని క్యాన్సర్ అంటారు. నార్మల్గా బాడీలో రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉంటాయి. ముక్కు ఈ సైజ్ దాకా వచ్చి ఆగిపోతుంది, చెవి ఇక్కడ దాకా పెరిగి ఆగిపోతుంది. క్యాన్సర్ ఆ రెగ్యులేటరీ మెకానిజమ్స్ దాటి పెరిగిపోతూ ఉంటుంది. 1 సెల్ 2 సెల్స్ అవుతుంది, 2 4 అవుతాయి, 4 8 అవుతాయి, 8 16 అవుతాయి, అలా ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోవటమే కాకుండా పక్కన ఉన్న నార్మల్ కణజాలంలోకి ఇన్వేట్ చేస్తుంది, ఆక్రమించేస్తుంది. పక్కన బోనున్న కూడా తినేస్తుంది. పక్కనున్న రక్తనాళాల ద్వారా, లింఫ్ నాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంటుంది. అది క్యాన్సర్ అంటే. బాడీ కెనాట్ కంట్రోల్ ఇట్, బాడీ కెనాట్ రెగ్యులేట్ ఇట్. మన బాడీలో ఉన్న ఒక 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. అందులో ఒక 500 to 600 ఆన్కో జీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యుల్ని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. ఈ 500-600 జీన్స్లో వచ్చే మ్యూటేషన్స్ కారణంగానే క్యాన్సర్ వస్తుంది అని ఇప్పుడు సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు కూడా. సో అందుకే ఇప్పుడు అన్ని రకాల క్యాన్సర్స్కి జెనెటిక్ ప్రొఫైలింగ్ చేస్తున్నారు. ఏ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చింది, ఆ జెనెటిక్ మ్యూటేషన్ ఐడెంటిఫై చేసి ఆ జెనెటిక్ మ్యూటేషన్ టార్గెట్ చేసే మెడిసిన్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంకా స్టిల్ రీసెర్చ్ స్టేజ్లో ఉంది. ఫ్యూచర్ అంతా ఇలానే ఉండబోతోంది. ప్రతి క్యాన్సర్ పేషెంట్కి ఏ మ్యూటేషన్ వల్ల ట్రీట్మెంట్ ఈ జబ్బు వచ్చింది ఐడెంటిఫై చేసి ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేసే డ్రగ్స్ని కనుక మనం ఇవ్వగలిగినట్టయితే ఆ క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇలా ఏదో ఒక మ్యూటేషన్ వల్ల మన బాడీలో మ్యూటేషన్స్ వస్తూనే ఉంటాయి. ప్రతి నార్మల్ ఇండివిజువల్ కూడా మ్యూటేషన్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ మ్యూటేషన్స్ నలిఫై చేసే కెపాసిటీ మన బాడీ ఇమ్యూన్ మెకానిజమ్స్కి ఉంటుంది. మన ఇమ్యూన్ మెకానిజమ్స్ ఎప్పుడైతే దెబ్బతిన్నప్పుడో, మన ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడో ఆ మ్యూటేషన్స్ టేక్స్ అప్పర్ హ్యాండ్, పై చేయి తీసుకుని అవి క్యాన్సర్గా మారుతాయి. అసలు మ్యూటేషన్ ఎందుకు జరుగుతుంది సార్ బాడీలో? బాడీలో జరుగుతూ ఉంటుంది మ్యూటేషన్స్. దానికి మనకేం సంబంధం లేదు, దట్ వీ కాంట్ కంట్రోల్ ఇట్. బట్ ఆ మ్యూటేషన్ కంట్రోల్ చేసే కెపాసిటీ మనలో ఉంది. వండర్ఫుల్ సార్. అసలు హ్యూమన్ ఫిజియాలజీ ఆ కెపాసిటీ మనలో ఉంది. ఆ కెపాసిటీ దెబ్బతిన్నప్పుడు ఈ క్యాన్సర్ టేక్స్ అప్పర్ హ్యాండ్, క్యాన్సర్ వచ్చేస్తుంది. సో ఆ మ్యూటేషన్ని నలిఫై చేసే, మ్యూటేషన్ని నిలుపుదల చేసే కెపాసిటీ మన బాడీ యొక్క రోగనిరోధక శక్తి. మన బాడీ రోగనిరోధక శక్తి ఎప్పుడు బాగుంటుంది? మనం హ్యాపీగా ఉన్నప్పుడు బాగుంటుంది. మనం ప్రశాంతంగా నిద్రపోతూ సంతోషంగా గడిపినట్టయితే ఈ జబ్బులు రానే రావు. మరి ఎట్లా సార్? ఒక మనిషి హెల్దీగా ఉన్నాడు, అతనికి ఎలాంటి సైన్స్ సిమ్టమ్స్ లేవు, బట్ స్టిల్ క్యాన్సర్ ఎలా వస్తుంది? రావచ్చు. కొన్నిసార్లు ఆ మ్యూటేషన్స్ ప్రిడామినెంట్గా ఉన్నప్పుడు రావచ్చు. చిన్నపిల్లలు ప్రశాంతంగానే ఉంటారు పాపం, వాళ్ళకి ఎటువంటి చీకు చింత లేవు, బాధలు లేవు, ఇన్కమ్ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, వాళ్ళలో కూడా క్యాన్సర్ వస్తుంది.
సార్ పెద్దవాళ్ళలో వచ్చే క్యాన్సర్కి చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్కి వ్యత్యాసం ఏంటి సార్? చిన్నపిల్లల్లో ఎన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయి? చిన్నపిల్లల్లో జనరల్గా హిమటలాజికల్ అంటే బ్లడ్ సంబంధ క్యాన్సర్స్, నర్వస్ సిస్టమ్కు సంబంధించిన క్యాన్సర్స్, అలాగే సాఫ్ట్ టిష్యూస్ మజిల్స్లోను, అలాగే రిట్రోపెరిటోనియం, కిడ్నీ ట్యూమర్స్, న్యూరో బ్లాస్టమర్స్ వస్తుంటాయి. పిల్లల్లో వచ్చే ట్యూమర్స్ జనరల్గా 100కు 80-90 మంది క్యూర్ అవుతాయి. క్యూర్ అయిపోతాయా సార్? పిల్లల్లో వచ్చే ట్యూమర్స్ క్యూర్ అయిపోతాయి. అండ్ పిల్లలు ట్రీట్మెంట్ కూడా బాగా విత్స్టాండ్ చేయగలరు. చాలాసార్లు అనుకుంటాం పెద్దవాళ్ళే కీమోథెరపీ తట్టుకోలేరు, పిల్లలు ఏం తట్టుకుంటారని. పిల్లలు చక్కగా తట్టుకుంటారు. వాళ్ళు ఆడుతూ పాడుతూ కీమోథెరపీ తీసుకుని వెళ్ళిపోతుంటారు, చక్కగా చదువుకుంటూ ఉంటారు కూడా హాస్పిటల్లోనే. అంటే పెద్దవాళ్లకు ఉన్నంత ట్రీట్మెంట్ కష్టాలు చిన్నపిల్లలకు ఉండవా సార్ క్యాన్సర్ కి సంబంధించి? రోగనిరోధక శక్తి చాలా బాగుంటుంది, వాళ్ళు చక్కగా రికవర్ అవుతారు. వాళ్ళు ట్రీట్మెంట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువగా ఉంటాయి వాళ్ళలో, వాటిని కూడా బాగా ఫేస్ చేయగలరు వాళ్ళు. పిల్లల్లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయండి. నైస్ సార్. సార్ ఇప్పుడు పెద్దవాళ్లలో క్యాన్సర్ రావడానికి మీరు అన్నట్లుగా జెనెటిక్ మ్యూటేషన్ అనేది అది అప్పర్ హ్యాండ్ ప్లే చేస్తుంది, అర్థమైంది సార్ నాకు. అది కాకుండా ఇప్పుడు మనము డైట్ రిలేటెడ్ అని చెప్పాలా, లేకపోతే స్మోకింగ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్ రిలేటెడ్ అని చెప్పాలా, వైరస్ రిలేటెడ్ అని చెప్పాలా, లేకపోతే ఫైనల్లీ ఫ్యామిలీ హిస్టరీలో ఉంది కాబట్టి వీళ్ళకి కూడా వచ్చేస్తుంది అని చెప్పాలా? హౌ డూ యూ హ్యావ్ టు సీ ది? అన్ని చెప్పొచ్చండి. మన బాడీలో 2 రకాల కారణాలు ఉన్నాయండి క్యాన్సర్ అవడానికి. ఒకటి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్, అది మనం ఏం చేయలేము. BRCA1 BRCA2 మ్యూటేషన్ అంటారు, వినే ఉంటారు. మిస్ ఆంజెలినా జోలీ వారి తల్లి గారికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టయితే వారు కూడా 20 లెవెల్లోనే ఆ టెస్ట్ చేయించుకున్నారు. వారికి ఆ మ్యూటేషన్ వారిలో ఉంది కాబట్టి వారు క్యాన్సర్ రాకముందే 2 బ్రెస్ట్లు 2 ఓవరీలు తీయించేసుకున్నారు. అలా రకరకాల రెట్ మ్యూటేషన్ అని, మెడులరీ కార్సినోమా థైరాయిడ్కి, ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ కొని అని, కోలన్ క్యాన్సర్కి మ్యూటేషన్స్ ఉన్నాయి. ఆ మ్యూటేషన్స్ని కనుక ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. ఆ మ్యూటేషన్ ఐడెంటిఫై చేసి క్యాన్సర్ రాకుండా ముందుగానే సర్జరీ కూడా చేసే ఫెసిలిటీ ఉంది వాళ్ళందరికీ. ఇవి జెనెటిక్ మ్యూటేషన్స్. ఇవి కాక ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో ఇవి మీరు చెప్పినవన్నీ, లైఫ్ స్టైలు, అందులో ఇంక్లూడింగ్ ఫుడ్, దురలవాట్లు, తర్వాత మన చుట్టూ ఉండే ప్లాస్టిక్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, ఇవన్నీ దోహదం చేస్తాయి క్యాన్సర్ రావడానికి. సో ఉదాహరణకి లైఫ్ స్టైల్ తీసుకున్నట్టయితే ముఖ్యంగా దురలవాట్లు. స్మోకర్స్లో మనందరికీ తెలుసు ఎటువంటి క్యాన్సర్స్ వస్తాయో. స్మోకింగ్ చేసిన ఫ్యూ సెకండ్స్లోనే ఆ స్మోక్లో ఉన్న, టొబాకోలో ఉన్న 400-500 కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కారక పదార్థాలు మన బ్లడ్లోకి వెళ్ళి బాడీలో అన్ని భాగాల్లోనూ క్యాన్సర్ కలగజేస్తాయి. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండే కాకుండా ఇంకా మిగతా దూరాలవాట్ల వల్ల కూడా అనేక రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. మనం తీసుకునే ఆహారము, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, హై ఫ్యాటీ డైటు, లో ఫైబర్ డైటు, ఫ్రెష్ ఫ్రూట్స్, గ్రీన్స్ తక్కువగా తీసుకుంటూ చాలామంది ఈ మధ్యకాలంలో ఈ కంటామినేటెడ్ ఆయిల్స్తో ప్రాసెస్డ్ ఫుడ్స్, రకరకాల ప్రిజర్వేటివ్స్, తర్వాత కలరింగ్ ఏజెంట్స్ వాడుతున్నారు. వీటన్నిటి వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. అవే కాక ఇంకా పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, ఆటోమొబైల్ పొల్యూషను అర్బన్ ఏరియాస్లో, తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్, ఆస్బెస్టాస్ ఇండస్ట్రీ, అల్యూమినియం ఫ్యాక్టరీసు, ప్లాస్టిక్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళలోను, సిగరెట్ టొబాకో ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళలోను, వీళ్ళందరి దగ్గర కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫెర్టిలైజర్ ప్లాంట్స్లోను. సార్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి రీజన్స్ అన్నిటితో పాటు ఎక్కడో విన్నాను సార్, బయటికి వెళ్తే పొల్యూషన్కి మనము పొల్యూషన్లో ఉన్నప్పుడు మనకి క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది బికాస్ ఆఫ్ ది టాక్సిక్ సబ్స్టెన్సెస్. అవి కాకుండా ఇంట్లో మనం వాడే కెమికల్స్ బట్టి కూడా ఇండోర్లో ఉండే వాళ్ళకి కూడా క్యాన్సర్ రావడానికి చాలా కేసెస్ ఉన్నాయి అని విన్నాను. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? తప్పనిసరిగానండి. అనేక రకాల కెమికల్స్, మనం వాడే టూత్పేస్ట్, మనం వాడే షాంపూస్, మనం వాడే సోప్స్, మనం వాడే ఇంట్లో వాడే ఫుడ్ సబ్స్టెన్సెస్, ఫ్లోర్ క్లియరెన్స్, డిస్ఇన్ఫెక్టెంట్స్ లో కూడా రిపెల్లెంట్స్, ఇవన్నీ మనం నేచర్తో ఫైట్ చేస్తున్నామండి. మార్నింగ్ లేవగానే సింథటిక్ టూత్పేస్ట్, ప్లాస్టిక్ టూత్ బ్రష్, ప్లాస్టిక్ బకెట్, హాట్ వాటర్. టూత్పేస్ట్ కి క్యాన్సర్ కి సంబంధం ఉందా సార్? అన్ని రకాలుగానండి. అన్ని రకాల కెమికల్స్ వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి. మనం వాడే టూత్పేస్ట్, మనం వెళ్ళి కార్లో కూర్చోగానే ఆ కార్లో ఉన్న ఇంటీరియర్, ప్లాస్టిక్ ఇంటీరియర్, ఆ స్మోక్కి ఆ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్స్ అని మనం ఇన్హేల్ చేస్తాం. ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో వాటర్ తాగుతాం. ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలేనండి. సరే అసలు ఏ తీసుకున్నా అదే. చాలాసార్లు నేను ఇవన్నీ చెప్పినప్పుడు ప్రజలు అంటుంటారు, మరి ఏం తిని బతకాలి, ఏం తాగి బతకాలని. అసలు మనిషికి ప్లాస్టిక్ కి ఎంత క్లోజ్ అటాచ్మెంట్ ఉంది సార్. ప్లాస్టిక్ లేని లైఫ్ ఊహించుకోవడం కూడా ఇంపాసిబుల్ అనిపిస్తుంది. చూడండి, మీరు పాత సినిమాలు చూసినట్టయితే, పాత ఇంగ్లీష్ సినిమాలు 30-40 ఇయర్స్ 50 ఇయర్స్ బ్యాక్ కూడా ఇంగ్లీష్ సినిమాలు చూస్తే, వాళ్ళు మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు దే నెవర్ క్యారింగ్ ప్లాస్టిక్ బ్యాగ్స్, దేవర్ క్యారింగ్ ఓన్లీ పేపర్ బ్యాగ్స్. వాళ్ళు పేపర్ బ్యాగ్స్ ఇలా క్యారీ చేయడం కదా, ఇలా పట్టుకొని తీసుకొస్తుంటారు అందులో మూవీస్లో. చూడండి, 50 ఇయర్స్ బ్యాకే అక్కడ అవేర్నెస్ స్టార్ట్ అయింది. మనం ఇంకా కూడా ప్లాస్టిక్సే వాడుతున్నాం. సార్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్స్ అంటున్నాం కదా సార్.
ఆ ప్లాస్టిక్స్ చాలా మంచివి అని కదా సార్ వాడతారు. అలానే లేదండి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అన్ని డేంజరస్ ఏనండి. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ అంటున్నాము. ఇంకా రాలేదు, ఇంకా వస్తాయంట అవి. చూడండి ఇప్పుడు కూడా మనం ఇప్పుడు మా సూపర్ మార్కెట్కి వెళ్తే మనకి ఇప్పుడు కూడా ప్లాస్టిక్ కంటైనర్తో ప్లాస్టిక్ బ్యాగ్తోనే మనకి ఇస్తున్నారు. అట్లీస్ట్ మనం ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకెళ్ళినా సార్ సూపర్ బజార్స్ లో ఇచ్చేటువంటి ఆ గ్రాసరీస్ అన్ని ప్లాస్టిక్ లోనే ఫాయిల్ అయి ఉంటాయి కదా సార్. ఫాయిల్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ స్లోగా అవన్నీ అవాయిడ్ చేయగలుగుతున్నాం కదండి. ఇప్పుడు చూడండి కొత్తగా చాలాసార్లు సూపర్ మార్కెట్లో ఈ కవర్స్ వేస్తున్నారు, మనం ఇలా క్యారీ చేసి తీసుకురావాల్సి వస్తుంది ఇప్పుడు. సో లైఫ్ స్టైల్లో ప్లాస్టిక్ ని దూరంగా పెడితే క్యాన్సర్ ని నివారించవచ్చు అట్లీస్ట్. ఎస్ డెఫినెట్గానండి. బట్ అది చాలా కష్టం. అది మన ఎంటైర్ మీరు అన్నట్టు మనతో పాటు ఆ ప్లాస్టిక్ కంప్లీట్గా మమేకం అయిపోయింది సార్, మనలో ఉంది కదా సార్. కరెక్ట్ వర్డ్ వాడారు. ఎస్ సార్ ఒక మాట చెప్పండి, ఇవాళ రోజుల్లో సెల్ ఫోన్ ని చూడకుండా ఉండేవాళ్ళు అసలు లేరు. క్లోజ్ అఫినిటీ, ప్లాస్టిక్ ఎట్లా అయిపోయిందో సెల్ కూడా మన ఆత్మ అయిపోయింది. సెల్ ఫోన్ గనక ఎక్కువ వాడితే బ్రెయిన్ ట్యూమర్స్ వస్తుంది అని అంటున్నారు, అది నిజమేనా? ఎస్, ఓల్డెన్ డేస్లో ఈ పాత అంటే ఒక 10 years బ్యాక్ ఉన్న మొబైల్ ఫోన్స్లో రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడున్న కొత్త ఫోన్స్లో ఆ రేడియేషన్ ఎక్స్పోజర్ లేదండి. దీనివల్ల బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇంతకుముందు ఉన్న ఫోన్స్ ఒక 10-15 years బ్యాక్ సెల్ ఫోన్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన ఫోన్స్లో అది ఉండేది. పెరోటిడ్ ట్యూమర్సు అలాగే బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అబౌట్ 2014లో WHO గైడ్లైన్స్ కూడా జారీ చేయడం జరిగింది. పిల్లలకి ముఖ్యంగా సెల్ ఫోన్స్ అవాయిడ్ చేయాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే సార్ ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ అనాలా, కాస్ట్లీ ఫోన్స్ అనాలా? స్మార్ట్ ఫోన్స్. సో అంటే తక్కువ ఫోన్స్ లో ఇప్పటికీ రిస్క్ ఉంది? లేదండి, తక్కువే ఉంది రిస్క్. ఆ జనరేషన్ ఆఫ్ ఫోన్స్ హావ్ బీన్ నౌ డిస్కంటిన్యూడ్. సో పర్వాలేదు, ఫోన్ వాడితే బ్రెయిన్ ట్యూమర్ అయితే రాదు అంతవరకు. కానీ ఫోన్ వాడితే ఇంకా చాలా ప్రమాదాలు ఉన్నాయండి. మీరు రాత్రిపూట మొబైల్ స్క్రీన్ చూస్తూ పడుకున్నారనుకోండి, రాత్రి 10 దాకా 11 దాకా, అది ఆ బ్లూ లైట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. సో మీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఆ నిద్ర మనం చక్కగా ఎర్లీగా నిద్రపోయినప్పుడు 9-10 కల్లా నిద్రపోయినట్టయితే 1 o'clock 2 AM మనకి మన బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందండి. ఆ మెలటోనిన్ యాజ్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్, అనేక రకాల క్యాన్సర్స్ రాకుండా చేస్తుంది. మీరు రోజు ఆ 11 పడుకునే ముందు లేట్గా ఈవినింగ్ టీవీ చూడటం, లేట్గా ఆ తర్వాత మొబైల్ ఫోన్ చూస్తూ పడుకోవటం, అందులో మెసేజెస్ ఆన్సర్ చేయటం, మీ వర్క్ అంతా డిక్టేట్ చేయటం మీ అసిస్టెంట్స్కి కొలీగ్స్కి చేస్తూ పడుకుని రాత్రి 10 మొబైల్ ఫోన్తో పడుకున్నారనుకోండి, ఆ బ్లూ లైట్తో యువర్ ఎంటైర్ రిథమ్ గెట్స్ డిస్టర్బ్డ్. సార్ ఇప్పుడు ఇదే పాయింట్ మీద ఒక డౌట్ సార్, 2-3 ఆ టైంలో మెలటోనిన్ హార్మోన్ సెక్రెట్ చేస్తుంది బాడీ, దట్ హ్యాస్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అంటున్నారు. ఇట్ హస్ మెనీ అదర్ ప్రాపర్టీస్ ఆల్సో. సార్ ఇప్పుడు పడుకోవడమే 2 పడుకున్నాం సార్, 5-6 మెలటోనిన్ రిలీజ్ అవ్వదా బాడీలో? అవదండి, మనకి ఆ ప్రశాంతత నిద్ర, ఆ రిథమ్ కావాలి. పగలు పని చేయటం, రాత్రి ఎర్లీగా పడుకోవటం, ఎర్లీగా డిన్నర్ చేయటం, 8-9 గంటల టీవీ పూర్తిగా. 2 పడుకొని 10 లేస్తాం, శుభ్రంగా 8 గంటలు మేము పడుకున్నాంగా అంటారు. లేదండి, దట్ విల్ నాట్ హ్యావ్ ద సేమ్ ఎఫెక్ట్. మన బాడీకి ఒక రిథమ్ ఉందండి. రాత్రిపూట పడుకోవటం, పగలు పని చేయటం. సో పగలు చక్కగా 8 నుంచి సాయంకాలం 5 దాకా పడుకుంటా మెలటోనిన్ ఉత్పత్తి అవుతుందంటే అవ్వదా సార్? అవ్వదు. సో ఈ రాత్రిపూట పనిచేసే వాళ్ళందరిలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్యాన్సరే కాదు, బ్లడ్ ప్రెషర్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు స్త్రీలలో ముఖ్యంగా ఈ రాత్రిపూట అంతా BPO కంపెనీస్లో పనిచేస్తుంటారు, టాల్ టవర్స్లో, వెల్ లిట్ టవర్స్లో, వాళ్ళలో అసలు మెలటోనిన్ ఉత్పత్తి అవ్వదు, వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు, అనేక రకాల ఎలిమెంట్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. అంటే నిద్రకి క్యాన్సర్ కి కూడా సంబంధం ఉందంటారు అయితే? నిద్రపోతే క్యాన్సరే రాదు. సంతోషం. మంచి నిద్ర అంటే ఎలా ఉంటుంది సార్? ఈ జనరేషన్ అడిగే క్వశ్చన్. నాకు తెలీదు, నేను పడుకునే సరి 11:30 అయిపోతుంది.